ప్రేమ మాటలకు అందని అందమైన అనుభూతి. ప్రేమించడం ప్రతి మనిషి జీవితంలో తన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. కుటుంబం, స్నేహితులు, బంధువులు ఇలా మన జీవితంలో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. ఓ అమ్మాయి లేదా అబ్బాయి ప్రేమించనని భీష్మించుకుని కూర్చున్న మనసుకు నచ్చిన మనిషి ఎదురైనప్పుడు తెలియకుండానే ప్రేమించేస్తాము. అదే ప్రేమ యొక్క మహిమ. ప్రేమించడం అందమైన అనుభూతి అయితే ప్రేమించబడటం అదృష్టం. మనలా మనం ఉంటేనే ఒకరిని ఆకర్షించడం అంటే కొంచెం గర్వించాల్సిన విషయమే. ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో వారి నుండి తిరిగి అంతే ప్రేమను పొందడం ఒక గొప్ప అనుభూతిని ఇచ్చే విషయం. కనుక ప్రేమించడం కంటే ప్రేమించబడమే గొప్ప. నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ అని ఉండవు. ప్రేమ అంటే ప్రేమే, నిజమైంది కాబట్టి అది ప్రేమే. ప్రేమలో నిలబడడం అంటే ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవడం ఉండొచ్చు. ఇంకొకరి ఉద్దేశంలో ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోకపోయినా ఎప్పటికీ పరిచయంగానే ఉండటం కావచ్చు. ఇలా కాకపోయినంత మాత్రాన అది నిజమైన ప్రేమ కాదు అని చెప్పలేము. ప్రేమించుకుని విడిపోయినా, ప్రేమించుకుని పెళ్లి చేసుకుని విడిపోయినా ఆ ఇద్దరు జీవితాంతం ఒకరికొకరు అలానే గుర్తుండిపోతారు, తీపి జ్ఞాపకంగా మిగిలిపోతారు. తర్వాత ఎవరు పరిచయమైనా వీరి జ్ఞాపకాలైతే చెరపలేము. దేనిని ఆశించకుండా పుట్టిన ప్రేమకు చావు లేదు. అది ఎవరి మీద కలిగినా ఒక్కటే. మనలోని స్వార్థమే మన ప్రేమకు అర్థాలు కల్పిస్తుంది. మానవుల మధ్యలోని ప్రేమ బంధాలు ప్రకృతి ప్రేమికులు. ఇతర జీవులను ప్రేమించేవారు, నిర్జీవమైన చిత్రాలను ప్రేమించేవారు, స్వార్థ ప్రేమికులు, ఇలా రకరకాల వారు ఉంటారు. మిమ్మల్ని మీరు బేరేజు వేసుకోండి, మీ గురించి మీరే అర్థం చేసుకోండి, జీవించండి. ఆ తర్వాత లవ్ మీ దగ్గర ఉండాలో ఉండకూడదో అదే నిర్ణయించుకుంటుంది. ప్రేమ అనేది నమ్మకం మీద జరిగే ఒప్పందం. ఎదుటి వారిని మోసం చేయాలంటే మొదట నమ్మకంతో నటించాలి. అవి కనపడకుండా జాగ్రత్త పడాలి. అంటే అబద్ధాలు ఆడాలి. గుడ్డి నమ్మకంతో వదిలేసిన వాళ్ళు నట్టేట ముంచిపోతారు. అది ఆర్థికంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు, అన్ని రకాలు కలిపి కూడా అవ్వచ్చు. ఉదాహరణకి అవతల వ్యక్తి ప్రేమిస్తున్నామని చెప్పి చాలా విషయాలు గోప్యంగా ఉంచుతున్నా, ఒకరి చేత అవసరానికి మించి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నా, సమయపాలన లేకుండా ఎక్కువసార్లు ఉంటున్నా, అడ్డమైన అతుకుబోటుకు లేని అబద్ధాలు చెబుతున్నా, శారీరక వ్యధ, మానసిక వ్యధకి గురి చేస్తున్నా వెంటనే బయటకు వచ్చేయాలి. పెళ్లి తర్వాత మారతారా అనుకోవడం మహా పెద్ద భ్రమ. గుర్తుపెట్టుకోండి మిత్రమా, చదువు చదివి ఉద్యోగం తెచ్చుకోకపోయినా నాన్న డబ్బులు ఇస్తారు, అమ్మ తిండి పెడతారు. కానీ వాళ్ళు కూడా ఇంకా నువ్వు ఇంట్లో ఉండకు, బయటకు పో అని ఏ రోజు అయినా అంటే అది ప్రేమ విఫలం అవ్వడం. మిగిలినవి మన అవసరాలు మాత్రమే. ప్రేమ మాత్రం వాళ్ళ ఇద్దరిదే. విఫలం అంటే ఏమైంది? రోజు గంటలు గంటలు సొల్లు కబుర్లు చెప్పే ఒక వ్యక్తి రేపటి నుండి మీతో ఆ పని చేయడం లేదు. పార్కులకి, షికారులకు తిరగడానికి వ్యక్తి లేరు. పచ్చిగా చెప్పాలంటే ముద్దు ముచ్చట ఆడేవారు లేరు అనే. మీరు మీతోనే ఉన్నారు. మీకోసం అమ్మ, నాన్న ఒకరు, ఇద్దరు మిత్రులు కూడా ఉంటారు. లేదు, మనల్ని ఎవ్వడూ నమ్మడు, ఎవ్వరు మనతో ఉండరు అంటే అది మన వ్యక్తిత్వ లోపమే కదా. ఒకవేళ నిజంగా ఎవరూ లేకపోయినా వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. చదువు, ఉద్యోగం, వ్యాపారం, హాబీ ఏదో ఒకటి మనల్ని నడిపిస్తుంది. అసలు ఎందులోనూ ప్రవేశం లేదు అంటే బాధపడాల్సిందే. మరి ఇక వీలైతే చిన్న కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో తెచ్చుకొని పెంచి చూడండి. మీకు ప్రేమ ఏమిటో ఇంకా బాగా తెలుస్తుంది. అమ్మకి ఇంట్లో పనులు, నాన్నకు ఆఫీసు పనులలో సాయం చేయండి. పని విలువ తెలుస్తుంది. ఒక వారం రోజులు అమ్మని కూర్చోబెట్టి అమ్మ చేసే ప్రతి పని మీరు చేసి చూడండి. అమ్మ విలువ, కష్టం అనేది తెలుస్తాయి. నాన్నతో పోటీపడి సంపాదించి చూడండి. సంపాదించడం, పనిలో ఉండే మధ్య తెలుస్తుంది. పుస్తకాలు చదివితే ఇన్నాళ్ళు ఎందుకు చదవకుండా వేస్ట్ చేశానో అని గుర్తుకు తెస్తుంది. మిత్రమా, అమ్మ మనకి ప్రేమిస్తున్నా అని చెప్పదు, తన చర్యల ద్వారా చూపిస్తుంది. ఏ నాన్న మనకి ఐ లవ్ యూ మై సన్ అని చెప్పడం చూసామా? నాన్న అంటే కోపం ఉండటమే అనుకుంటాం. ఒక్కోసారి తన చర్యల వెనుక మంచి రీజన్ తన ఫ్రెండ్స్ ఇంకెవరో చెప్తే కానీ తెలియదు. అది నాన్న అమ్మ ప్రేమ అంటే. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు ప్రేమ కోసం చెప్పరు, చూపిస్తారు. అమ్మా నాన్న అంతెందుకు, నిన్ను ప్రేమించేవారు ప్రేమిస్తున్నా అని డైరెక్ట్గా చెప్పలేరు. ఏమో ఎందుకో అది ఆర్టిఫిషియల్ అనిపించవచ్చు, లేదా మీరు స్పెసిఫిక్గా అలా చెప్పడం వల్ల సస్పిషియస్గా ఫీల్ అవ్వచ్చు అని చెప్పకపోవచ్చు.
కాబట్టి గుర్తుపెట్టుకో మిత్రమా, నీ సంతోషాలు వారిని, నీ బాధలు వారిని, నీ అచీవ్మెంట్స్ వారిని భావిస్తారు, అందరికీ గొప్పగా చెప్పుకుంటారు, ఎప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటారు, అప్పుడప్పుడు పోట్లాడుతూ ఉన్నా మళ్ళీ వెంటనే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. కారణం వారికి భయం, నిన్ను మిస్ చేసుకోవడం. అంటే ఎవరు కూడా ఎన్నాళ్ళు ప్రేమగా ఉన్నట్టు నటించలేరు. ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది, లేదా మీకే వారి చర్యల ద్వారా అనుమానం కూడా వస్తుంది. ప్రేమను బయటికి చెప్పేవారి కన్నా చూపేవారే ఎక్కువ. ప్రేమ చిత్రాలు చూడండి, వాటిలో తల్లిదండ్రుల ప్రేమకు, అన్నదమ్ముల తోబుట్టువుల ప్రేమకు, యువతీ యువకుల ప్రేమకు, ప్రేమను నటించేవారి ప్రేమకు తేడా అర్థమైపోతుంది. అట్లీస్ట్ ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. సొసైటీలో మీ స్నేహితులు తోబుట్టువుల దగ్గర ఉంటూ వారి చర్యలను నిశ్చితంగా పరిశీలించి చూడండి, అర్థమవుతుంది. వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకోగలగడానికి ప్రయత్నించండి. మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల బుర్ర పాడవుతుందే తప్ప చేసేది ఏమీ ఉండదనే ప్రాక్టికల్ నిజాన్ని గ్రహించడానికి ట్రై చేయండి. అలాగే మీ ఆ రిలేషన్ ముగిసేటప్పుడు కూడా కాస్త మెచ్యూర్డ్ పీపుల్లా బిహేవ్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఇంకెలాగో కలిసి బ్రతకడం కుదరదని తెలిసినప్పుడు కనీసం అవతల వ్యక్తి భవిష్యత్తులో మీ విషయమై ఆలోచించినప్పుడు ఏ విధమైన అపోహలు ఉండకూడదు. నువ్వు లేకపోయినా నా లైఫ్ని నేను బాగానే లీడ్ చేయడానికి ప్రయత్నిస్తాలే, నాశనం అనేది చేసుకోకుండా అనే భావం కలిగేటట్లు ప్రవర్తించండి. సాధ్యమైనంత వరకు ఒకరినొకరు నిందించుకోకుండా స్నేహితులుగానే విడిపోండి. దానివల్ల అవతల వ్యక్తికి మీ పట్ల గిల్టీ ఫీలింగ్ ఉండదు. మీకు అకస్మాత్తుగా విడిపోవడం కన్నా ఇలా మాట్లాడుకొని విడిపోవడం వల్ల అంత పెయిన్ ఉండకపోవచ్చు కదా, అలా ట్రై చేయండి. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. అలాగే తన తాలూకా మెమరీస్ ఏవి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించకండి. తన తాలూకా చాటింగ్, కాన్వర్జేషన్స్ అని ఫొటోస్ కానీ డిలీట్ చేసేయండి. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన పని ఎక్కువగా చేయండి. బోలెడన్ని వ్యాపకాలు కల్పించుకోండి. ఎక్కువగా మనుష్యుల మధ్య గడపండి. మూడీగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. మీకెంతో బాధ ఉన్న అది మొహంలో కనపడకుండా ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించండి. అంతేకాని ఒంటరిగా ఉండకండి. ప్రేమలో విఫలమైతే చాలామంది సినిమాటిక్గా మందు తాగడమో, సిగరెట్లు తాగడమో లాంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. మన జనరేషన్లో దానికన్నా మనసుని దిటపరుచుకునేందుకు మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. అలాగే గడ్డాలు పెంచేసిన, సరైన తైల సంస్కారం లేకుండా జుట్టును వదిలేయకుండా చక్కగా క్లీన్ షేవ్ చేసుకుని అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ నవ్వడానికి ప్రయత్నించండి. అలాగే శరీరాన్ని ఉత్తేజపరిచేలా ఏ జిమ్కో వాడో వెళ్ళండి. వీలు కుదిరితే మానసిక ప్రశాంతత కొరకు మీ ఫ్రెండ్స్తోనో లేదా మీ రిలేటివ్తోనో దూరంగా ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి కాస్త ఈ రెగ్యులర్ ఫీల్ పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల మనసు కాస్త రీఫ్రెష్ అవుతుంది కదా. జీవితం ఎప్పుడు ఒకరి వల్ల ఆగదు, ఒకరితోనే ఆగదు. సో పరిస్థితులు ఎలాంటివి ఎదురైనా బ్రతుకు పట్ల కుతూహలాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకండి. ప్రేమించాలి. తల్లిదండ్రిని, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, మిత్రులు, పశుపక్ష్యాదులు, సమయం, జ్ఞానం, వస్తువులను, పని కల్పించేవారిని, అవకాశం ఇచ్చేవారిని, ఇలా ఎందరినో ప్రేమించాలి. అదే మనిషి యొక్క పరిణితికి ఉన్నత శిఖరం. ప్రేమించబడాలి. అందం, తెలివి, జ్ఞానం, వాక్చాతుర్యం, నైపుణ్యం, గెలుపు, ఓటమి, ఇలా ప్రతి పనిలో మిమ్మల్ని ప్రేమించేవారు ఉంటారు. భజన బృందం కాకుండా మిమ్మల్ని స్వతహాగా ఇష్టపడేవారు ఉంటారు. వారి చేత ప్రేమించబడాలి. ప్రేమను అనుభవించాలి. చిన్నపిల్లలు పెట్టే ముద్దు, మేనత్తలు, అమ్మమ్మలు పెట్టే ముద్దులు, కుక్క పెట్టే ముద్దులు కూడా ప్రేమను అనుభవించడానికి సంకేతాలు. వాటిని వద్దు అనలేము కదా, ఎలర్జీ ఉంటే తప్ప. ఏది గొప్పది అంటే ప్రేమించడం మన ఇష్టం కనుక అందుకు ఎవరి అంగీకారం అక్కర్లేదు. ప్రేమను అనుభవించడం ఇరువురి ఇష్టం కనుక అన్ని చోట్ల ఒకేలా ఎప్పటికీ ఉండదు. పెళ్ళిళ్ళు జరుగుతున్న సమయంలోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం నేడే కాదు, పూర్వం కూడా సాధారణమే. అదేవిధంగా వివాహానికి వచ్చిన యువతీ యువకుల మధ్య పరిచయం పెరిగి వారి ఒకరినొకరుకు వరించడం సామాన్యమే. ఒక పెళ్లిలో ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి పనుల సమయంలో చిన్నపాటి పరిచయమైంది. ఎంత అందగాడు ఇతను అని ఆమె అనుకుంది. ఆమె సౌందర్యానికి అతను కూడా మైమర్చిపోయాడు.
కానీ ఆ విషయం ఆమెతో చెప్పడానికి అతనికి బిడియం అడ్డు వచ్చింది. అతని మనసులో ఏముందో అతని హృదయం గురించి తెలియకుండా నేను ఏ విధంగా చెప్పగలను అని ఆమె సంకోచపడింది. పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఆనాటి పద్ధతి ప్రకారం ఆడవాళ్ళందరూ బళ్ళు ఎక్కారు, మగవాళ్ళందరూ నడుస్తున్నారు. ఒకరి వివరాలు ఒకరికి తెలియవు. ఒకరి మనసులో ఉన్నది ఒకరికి చెప్పుకునే ధైర్యం ఇద్దరిలో లేదు. కొంత దూరం నడిచాక వాళ్ళకి గోదావరి నది అడ్డం వచ్చింది. పడవలో నది దాటాలి. అందరూ గోదావరి రేవులోకి దిగి పడవల వైపుగా వెళుతున్నారు. రేవులో బురదగా ఉంది. బట్టలు పైకి పట్టుకుని కాలు జారిపోకుండా నెమ్మదిగా నడుస్తున్నారు. ఆ అమ్మాయి ఆలోచించింది, ఈ సమయం దాటిపోతే ఇక ప్రయోజనం లేదు. ఇదే అదును అనుకుని గోదావరి రేవులో నడవడం కష్టంగా ఉండటం వలన ఊత కోసం అన్నట్టుగా ఆమె తన శరీరాన్ని అతని వక్షస్థలం మీద ఆంచింది. అతను కూడా తన ప్రేమను వ్యక్తపరచడానికి ఇదే సమయం అనుకున్నాడు. దయా గుణంలో ఏ దోషము లేదు. అటువంటి దయతో ఆమె కింద పడిపోకుండా పట్టుకున్నట్టుగా ఆమెను దగ్గరగా తీసుకుని చుట్టూ చెయ్యి వేశాడు. అంతే. చూసేవారికి ఆమె పడిపోకుండా అతను గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించాలని అతని ఉద్దేశం. తెలియని వారందరూ ఎవరో అమ్మాయి జారిపోకుండా అతను పట్టుకుని నడిపిస్తున్నాడని అనుకున్నారు. అంతే. కానీ అయితే వారిద్దరినీ చూసిన ఇరువైపులా పెద్దలకి ఆ జంటను చూస్తే ముచ్చట వేసింది. వారిద్దరిలో ఉదయించిన ప్రేమభావం అర్థమైంది. ఇద్దరి కథ పెళ్లితో సుఖాంతమైంది. జస్ట్ రిలీఫ్ కోసం తనని ప్రాణంగా ప్రేమించినప్పుడు అనుకున్నా తన కోసం ఏదైనా వదులుకోవచ్చు అని. కానీ అప్పుడు తెలుసుకోలేకపోయా తన సంతోషం కోసం తనని వదులుకోవలసి వస్తుంది అని. డబ్బుంటే గొప్పోళ్ళు అంటారు, కానీ అందరూ ధనవంతులు గొప్పోళ్ళు కారు. తనకి రాని కష్టం పక్కవాడికి వచ్చినప్పుడు చలించి స్పందించేవాడే గొప్పవాడు. పాపం అయ్యేలా సంపాదించకండి, అప్పు అయ్యేలా ఖర్చు చేయకండి, అజీర్తి అయ్యేలా తినకండి, మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి, ఆలస్యం అయ్యేలా నడవకండి, చితికి చేరేలా చింతించకండి, అర్థం చేసుకోకుండా అవమానపరచకండి, నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి, ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి. ఆరోగ్యంగా ఉండే శరీరం, ప్రశాంతంగా ఉండే మనస్సు, ప్రేమ ఉండే గృహం ఇవన్నీ కొందామంటే దొరికేవి కావు. నీవు నీ సత్ప్రవర్తనతో సంపాదించుకోవలసిందే. జీవితంలో ఎవరు శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతకడంలోనే ఉంది నిజమైన ఆనందం. ఆపదలో ఆదుకున్న ఆప్తుణ్ణి, బాధను పంచుకునే బంధువుని, సలహానిచ్చే సన్నిహితుణ్ణి, నీ మేలు కోరే మిత్రుణ్ణి, నీకు ధైర్యాన్ని ఇచ్చే ఆత్మీయుడిని జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోవద్దు, ఎన్నడూ దూరం పెట్టవద్దు. ప్రేమైన, స్నేహమైన, స్వచ్ఛత, నమ్మకం, నిజాయితీ కలిగి ఉంటే అది ఎప్పటికీ మరువులేని విలువైన బంధాలే. మనసు నిర్మలంగా లేనట్లయితే ఆచారాలు పాటించడం వల్ల ప్రయోజనం లేదు. పాత్రలో శుభ్రంగా లేని వంట, మనస్సు స్థిరంగా లేని పూజ అంతా వ్యర్థమే. జీవితం కన్నీళ్ళు, నవ్వులు, జ్ఞాపకాలంటూ ఎన్నో ఇస్తుంది. కన్నీళ్ళు ఇంకిపోతాయి, నవ్వులు మాసిపోతాయి, కానీ ఎప్పటికీ మిగిలిపోయేది జ్ఞాపకాలే. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి, మనల్ని చులకనగా చూసేవారు అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటాము. నూటికి ఏదొస్తే అది మాట్లాడే వారికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎన్నేళ్ళు బంధాన్నైనా ఒక్క మాటలో తుంచేయగలరు. కాదంటారా? కొందరి నాలుకలో నాగజముడు ముళ్ళు కంటే ప్రమాదకరమైన వారి మాటలు, తోటాలకైన గాయాలు ఈ జన్మకే కాదు మర జన్మకు కూడా మానవు. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళను చూసి మురుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము కదా. సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి, సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. పుస్తకం మహాకవి, ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు. మొదట నిన్ను నువ్వు చదువుకునే సరిదిద్దుకున్నాక ఇతరులు సలహాలు ఇవ్వడం నేర్చుకో. ప్రతి ఆవేశం వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. అది అందరికీ అర్థం కాదు. ప్రతి అనుభవం వెనుక ఓడిపోయిన జీవితం ఉంటుంది. ప్రతి బాధ వెనుక ఓ గాయపడిన మనస్సు ఉంటుంది. జీవితమే శాశ్వతము కానప్పుడు మధ్యలో పరిచయం అయ్యే ఈ బంధాలు శాశ్వతంగా ఎలా ఉంటాయి? బాధ మనిషిని మార్చేస్తుంది. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి, భరించడమైనా నేర్చుకోవాలి. మనస్సు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరువదు. నా మనసులో ఉన్న నీ స్థానం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి ఇవ్వలేను. అలాగే ఈ ప్రపంచం మొత్తం వెతికినా నిన్ను ప్రేమించే మనిషి నీకు ఎప్పటికీ దొరకరు. నా చుట్టూ ఎందరో ఉన్న మీరు లేని లోటు మనసుకు స్పష్టంగా తెలుస్తుంది.
నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడింటి పట్ల అప్రమత్తంగా ఉండండి. డబ్బును సంపాదించాలంటే నీ దగ్గర స్కిల్ ఉండాలి. డబ్బులు మెయింటైన్ చేయాలంటే నీ దగ్గర డిసిప్లైన్ ఉండాలి. కానీ డబ్బులను రెట్టింపు చేయడం అనేది మాత్రం ఒక ఆర్ట్, అంటే కళ. మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా, ఎన్ని సిరులు వచ్చినా, అన్నం పెట్టిన వారిని, అన్నిటికీ నేనున్నానని మనకు సపోర్ట్ చేసే వాళ్ళని, ముందుకు వెళ్ళు అనే ధైర్యం ఇచ్చిన వారిని ఎప్పుడు కూడా మనం మరిచిపోకూడదు. ఓటమి అనేది తాత్కాలికమైన గుణపాఠం. మనం ఎక్కడ తప్పుటడుగులు వేశామో తెలుసుకుని, సరిచేసుకుని, మళ్ళీ విజయం వైపు బాటలు వేసుకునేలా తీర్చిదిద్దుకునే ప్రయత్నానికి శ్రీకారం. మది రోదసి లాంటిది, అంతం లేనిది, అంతు చిక్కనిది, అంచనాలకు అసలు అందనిది, ఏకాంతంగా పరిభ్రమించే గ్రహంలాగా మనసులో ఆలోచనలు నిశ్శబ్దంగా ఉంటాయి. కానీ అవి మాటలుగా మారే క్షణాన అది ప్రళయకాల విస్ఫోటన వల్లే ప్రబలి ధ్వనిని సృష్టించగలవు. అందుకే మాటను వీలైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటకు వేదన అనవసరం. పంతం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం. జ్ఞానులు, మూర్ఖులు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. ఎందుకంటే జ్ఞాని అందరికీ దూరంగా ఉండాలనుకుంటాడు, మూర్ఖుడికి అందరూ దూరంగా ఉండాలనుకుంటారు. మౌనంగా ఉండడం చేతగానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనము కాదు. అందరి మాటలకు స్పందిస్తే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. వ్యసనాలకైనా బానిసైనా భయపడగలవు. వ్యక్తులకు, అడ్డమైన ఆలోచనలకు బానిసైతే బయటపడే దారి కూడా కనిపించదు. ఒంటరిగా ఉన్నా ధైర్యంగా ఉండాలి. భయపడుతూ గుంపులో ఉంటే మాత్రం ఏమి లాభం? మన చుట్టూ ఉన్నవాళ్ళే మనల్ని తొక్కేస్తారు. ఎదురు చూస్తూ ఉంటే దూరమైనది దగ్గర కాలేదు, దగ్గర కావాల్సింది ఏది నిన్ను చేరలేదు. వద్దనుకుని వదులుకొని ముందుకు సాగిపోవలసిందే. మిత్రమా, బిడ్డను తన భుజాలపై మోస్తున్నప్పుడు ఏ తండ్రి కష్టంగా ఫీల్ అవ్వడు. కానీ తనకు కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నామనే ధైర్యం బిడ్డలో ఇవ్వనప్పుడు తండ్రి మనసు చాలా బాధపడుతుంది. అందరికీ అన్ని విషయాలు పూర్తిగా తెలియదు. కానీ ఉన్న కొద్దిపాటి జ్ఞానంతో ఎవరికి వాళ్ళు తమకు గొప్పగా ఊహించుకుంటూ బతికేస్తున్నారు. అదే వాళ్ళ అజ్ఞానం. కష్టాలన్నీ తీరిన తర్వాత నవ్వుతానంటే బహుశా మరణించే వరకు ఎవ్వరూ నవ్వలేరు. ఊహలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి, ఎందుకంటే అవి మనకు నచ్చినట్టు ఉంటాయి. కానీ జ్ఞాపకాలు ఎప్పుడు కష్టంగా ఉంటాయి, ఎందుకంటే అవి వాస్తవాలు కాబట్టి. మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చెప్పుకుని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించుకోలు, ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం కావాలని వేడుకో. అనుకువ అంటే తల వంచుకొని తిరగడం కాదు, తల దించుకునే పని చేయకపోవడమే. ఎవరూ లేనప్పుడు కుక్కలు కూడా మొరగవు. మరి మనమెందుకు మరో వ్యక్తి గురించి మాట్లాడడం? వారు లేని సమయంలో పుష్పాల యొక్క జీవితం కొన్ని రోజులైనా పరిమళం అందించి వెళుతుంది. అలాగే మనిషి కూడా తన జీవితం ఉన్నన్ని రోజులు మనిషిగా సాటి మనిషికి విలువనిద్దాం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మన పని మనం నిర్లక్ష్యం చేయడం ఎంతో తప్పో, మనకు న్యాయంగా జరగవలసిన పని జరగకపోతే ప్రశ్నించి ఎదురించకపోవడం కూడా అంతే తప్పు. మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నీ మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ ఏదైనా కానీ దాన్ని పెంచుకోవాలనే నిర్ణయం నీ చేతుల్లోనే ఉంటుంది. కాదంటారా మిత్రమా? మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో, కానీ మనం ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. ధైర్యం ఉంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, దాన్ని అధిగమించడమే. మన మనస్సు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధలోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనస్సు నిబ్బరం చేసుకుని ముందుకు సాగడమే జీవితం. ప్రతి ఒక్కరికి బాధ అనేది ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొంతమంది గుండెల్లో దాచుకుంటారు, మరి కొంతమంది నవ్వుల్లో దాచుకుంటారు. చెప్పినా చెప్పకపోయినా ఒకరి బాధను అర్థం చేసుకున్న వారు ఆత్మీయులు అవుతారు. కాలానికి అందరూ బంధువులే, వచ్చిపోయేవారే, కానీ ఉండిపోయేవారు ఎవరూ లేరు ఇక్కడ. నిలకడ లేని మాటలు, నమ్మకాన్ని ఇవ్వలేని బంధాలు
ప్రశాంతత లేని జీవితాలు, ఇలాంటి వాటిని అభివృద్ధి అనుకుంటుంది నేటి సమాజం. ఆత్మాభిమానం కన్నా విలువైనది ఏదీ లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఏ విషయంలోనూ రాజీ పడవద్దు. నీ విలువలే నీకు రక్ష. కడలిలో ఎంత నీరు ఉన్నా తాగడానికి పనికిరాదు. అలాగే ఇతరుల మనస్సులో మనం లేనప్పుడు ఎంత ప్రేమించినా వాళ్లకు అర్థం కాదు. జీవితంలో తట్టుకోలేని కష్టం వచ్చిన సందర్భంలో బాధను దిగమింగుతూ మన అన్నవాళ్ళు ఎదుట నవ్వుతూ ఉండడం అనేది ఎక్కువ కష్టంతో కూడుకున్న పని. స్నేహం ప్రతి ఒక్కరికి గొప్ప వరం. ఎలాంటి సందర్భంలోనైనా మనసులో ఉన్న భావాలు పంచుకోవడానికి ఒక మిత్రుడు తోడుంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది? కానీ ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండేవాడు ఏమీ లేకపోయినా బాధపడడు. ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడువక తప్పదు. ఎంత మంచి భోజనం తిన్నా విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళిన నేలపై రాక తప్పదు. ఎన్నో ప్రదేశాలు తిరిగినా సొంత ఇంటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినా మామూలు స్థితికి రాక తప్పదు. ఈ రోజుల్లో అప్పు ఇవ్వడం వల్ల డబ్బు పోగొట్టుకుంటాం, లేదంటే కొత్త శత్రువునైనా సంపాదించుకుంటాం. మన జీవితంలో కొన్ని పరిచయాలు రైలు పట్టాలు వంటివి. పక్కనే ఉన్నట్టు కనిపించినా ఎప్పటికీ కలవవని ప్రపంచాలు. మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు, మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళను మాత్రం వదులుకోకూడదు. కన్నవారిని డబ్బులు కట్టే ఆశ్రమాల్లో చేర్పించే లక్షాధికారి కంటే కన్నవారిని కంట నీరు పెట్టకుండా ఒక్క పూటైనా పిడికెడు అన్నం పెట్టే పేదోడే ఎంతో గొప్పోడు. నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోకు. ఎందుకంటే ఇతరుల కన్నా నీ బ్రతుకి ఏమిటో నీకే బాగా తెలుసు. భక్తి అంటే పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుని చుట్టూ తిరగడం కాదు. దేవుడు చూస్తున్నాడనే భయంతో పాపాలు చేయకుండా ఉండడం. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచి వాళ్ళమైపోం. ప్రేయసి మాట విని చెడిన ప్రియుడు ఉంటాడేమో, కానీ తనని ప్రాణంగా ప్రేమించే భార్య మాట విని చెడిపోయిన భర్త ఈ ప్రపంచంలో ఉండడు. భార్య అలక తీర్చే భర్త అలసట అర్థం చేసుకునే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధము. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే అంతం మరణం మాత్రమే. మనిషికి తప్ప మనస్సుకు చావు లేదు. ప్రేమంటే ఇద్దరికి ఇష్టం ఉంటేనే దాన్ని ప్రేమ అంటారు. నీవు ఒక్కడిలో కరిగిందని దాన్ని ఒప్పుకోమంటే దాన్ని ప్రేమ అనరు, శాడిజం అంటారు. నిజమైన మగాడు తన మీద ఇష్టం లేని ఆడదాన్ని ఇబ్బంది పెట్టడు. ఇష్టపడే ఆడదాన్ని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వదిలిపెట్టడు. మగతనం అంటే వేధించడం, బాధించడం కాదు, ప్రేమతో సాధించడం. స్త్రీ పురుషుడిలో ఏమీ చూడదు. అతని అందం, అతడి పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేవి ఆమెను ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నదే ఆమెకు కావలసింది. ఇద్దరు వ్యక్తులు ఒక గొడవ, మరెన్నో కలయికలు, ఒక కోపం, మరెన్నో బుజ్జిగింపులు, ఒక నమ్మకం, మొత్తంగా ఒకరి కోసం ఒకరు. అదే జీవితం. భరించలేని బంధం కాదు భార్యాభర్తల బంధం. కట్టి కాలేదాకా ఒకటికి ఒకరి కోసం ఒకరు నమ్మకంగా కలిసి బ్రతికే బంధమే భార్యాభర్తల బంధం. ఆడపిల్లకి అమ్మ, అన్న, అక్క ఇలా ఎంతమంది ఉన్నా తన కోసం తప్పించేది, బాధ్యతగా కడవరకు నిలిచేది, తన మనస్సును అర్థం చేసుకునే నేస్తం ఒక్కరే, నాన్న. మనం ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చినా అమ్మ చెప్పే మాట ఒక్కటే, అన్నం తిని పడుకోరా నాన్న అని. మనం ఎంత సంపాదిస్తున్నా నాన్న అడిగేది డబ్బులేమైనా కావాలా అని. దూరంగా ఉంటే మర్చిపోతారా అనుకుంటారు, కానీ దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడేగా తెలిసేది దగ్గరతనం యొక్క విలువ. ఒక్కసారి ఏ ఒక్కరికైనా మనసులో స్థానం ఇచ్చామంటే మన గుండె ఆగే వరకు వారి స్థానం అలాగే ఉంటుంది. నువ్వు ప్రేమించేవారు చాలామంది ఉంటారు, కానీ నిన్ను ప్రేమించేవారు దొరకడం నీ అదృష్టం. నీ పరిచయానికి గొప్పగా ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వగలను? ఒక్క నా మనసు తప్ప. నా హృదయంలో గొప్పగా దాచాలనుకుంటే ఏమి దాయగలను? ఒక్క మన స్నేహం తప్ప. ఆకాశమంతా ప్రేమించకపోయినా అనువంత అనురాగం పంటే చాలు. రోజంతా నాతో ఉండకపోయినా ఉన్న నిమిషమైనా నవ్వుతూ ఉంటే చాలు. మన జీవితంలో మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమించే మనిషి ఒకే ఒక్కరు ఉంటారు. ఆ మనిషిని బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకోవడం మన బాధ్యత. గుర్తుపెట్టుకో మిత్రమా.
హృదయానికి దగ్గరగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మనసుకు దగ్గరగా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే వదిలి వెళ్ళిన హృదయం, దూరమైన మనస్సు కావాలనుకున్నప్పుడు మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు. వాక్యాలు చిన్నవే కావచ్చు, భావం మాత్రం పెద్దది. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. మంచిగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండు. మంచాన పడ్డ రోజు నీ మంచి చెడు చూసేది వాళ్ళే. మరి బంధం ఏదైనా కానీ అది కలకాలం నిలవాలంటే మనం పాటించాల్సింది సాధారణ నియమం. ఒక అమ్మాయి ఎవరికి చెప్పుకోలేని బాధలన్నీ తన తల్లితో చెప్పుకుంటుంది. అలాగే ఏ సంతోషమైన తన తండ్రితో పంచుకుంటుంది. కానీ బాధ అయిన సంతోషమైన నీతోనే పంచుకుంటుంది అంటే తన మనసులో తన తల్లిదండ్రులకు మించిన స్థానం నీకు ఇస్తుందని అర్థం. పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నామనేది ముఖ్యం కాదు, నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అన్నదే నిజమైన గొప్పతనం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనస్సు చదివిన భర్త రావడం అనేది ఆమె అదృష్టం. ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఒక్కటే, కన్నీరు పెట్టించకుండా కంటికి రెప్పలా చూసుకునే భర్త తోడుగా కావాలని. అలాంటి భర్త ఉంటే ఎంతటి కష్టాన్నైనా భరించగలుగుతుంది. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికి తెలియదు. అలాగే కొందరు మనసులో పడే ఆవేదన, కన్నీరు కూడా ఎవరికీ తెలియదు. ఒక విషయం ఎప్పుడు మరిచిపోవద్దు, ఈ సుఖాలు, దుఃఖాలు, అవమానాలు ఇవన్నీ అతిథులు లాంటివి. జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి, అది అనివార్యం. ఆ మాటల్ని మనసుకు పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు. బకెట్లు కొద్ది సలహాలు ఇవ్వడం కంటే చెంచడు ఆచరించడం ఎంతో మేలు. దేన్ని అర్థం చేసుకుని మనిషిని బట్టి దాని అర్థం మారిపోతుంది అంతే. బలమో బలగమో చాలదు, భరించే గుణం కూడా ఉండాలి. బ్రతుకు బాగుండాలంటే డబ్బు సంపాదించినంతగా ప్రేమ సంపాదించలేవు, ప్రేమ సంపాదించినంతగా నమ్మకం సంపాదించలేవు. మనుషుల కంటికి కనిపించే రంగులో మనసులకు అందాన్ని చూపిస్తాయి. మనసుల్లో కంటికి కనిపించని రంగులు మనస్సుల్లో అగాధాన్ని సృష్టిస్తాయి. అలాంటి మనసులతో, వారి మనసులతో జాగ్రత్తగా ఉండాలి. చీకటిని పారద్రోలి వెలుగులు వెదజల్లేందుకు దీపం వెలిగిస్తాము. అలాగే మనలోని అహంకారాన్ని, అజ్ఞానాన్ని దూరం చేసుకోవడానికి మంచిని పంచే విజ్ఞానాన్ని మన ప్రవర్తనతో మనమే పెంపొందించుకోవాలి. టైంపాస్ అంటూ ఎంతోమంది సమయాన్ని వృధా చేస్తుంటారు, కానీ కొంతకాలం పోయాక వారికే అర్థమవుతుంది. అప్పుడు ఎంత బాధపడినా గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే అన్నింటికీ ఎంత విలువైన కాలాన్ని ఎప్పటికీ వృధా చేయకండి. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావడం లేదని కాలాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఎలా? గాయపరిచిన కాలాన్ని, గతం ఎవరు, కలిసి రాకపోవడానికి కాలం ఎవరు? అన్నీ నీకు సంబంధించినవే కదా. అందుకే నీకు నువ్వు ముఖ్యం. ఏది పట్టించుకోవాలో ఏది పట్టించుకోకూడదో నీకే తెలియాలి. గెలవాలనే కోరిక ఉంటుంది, కానీ భయం ఉంటుంది. అప్పుడు గెలుపు ఎలా వస్తుంది? అందుకే గెలవాలనుకుంటే భయం పోవాలి. భయం పోవాలంటే గెలిచి తీరాలి. గెలవడం కోసం ఈ రోజు నుండే పోరాటం మొదలు పెట్టాలి. ఎంత మంచి బట్టలు కట్టుకున్నా, ఎంత ఖరీదైన నగలు వేసుకున్నా వెలుతురు పడనిదే వాటి అందం తెలియదు. అలాగే ఎంత చదువుకున్నా, ఎంత సంపద ఉన్నా మంచి వ్యక్తిత్వం లేనప్పుడు వాటి విలువ లెక్కించబడదు. చీకటి, వెలుతురు రెండు మన వెనకే ఉంటాయి, కానీ మనమే వెలుతురును వదిలేసి చీకటికి భయపడుతూ ఉంటాము. మన సమస్యలు కూడా అలాంటివే. ఒక్కసారి చీకటిని మర్చిపోయి వెలుగును గుర్తిస్తే దారి అందంగా కనిపిస్తుంది. అలాగే సమస్యలను పక్కన పెట్టి పరిష్కారం ఆలోచిస్తే జీవితం ఆనందంగా సాగిపోతుంది. మెరిసేదంతా బంగారం కాదు, మంచిగా మాట్లాడేవారంతా మన శ్రేయోభిలాషులు కాదు. దేని స్వభావం దానిదే, ఎవరి మనస్తత్వం వారిదే. అన్నింటినీ మిశ్రమంగా చూస్తూ ముందుకు సాగిపోవడమే విజ్ఞత, స్థితప్రజ్ఞత. కొన్ని పువ్వులు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి, కానీ వాటి వెనుక ఎన్నో ముళ్ళు ఉంటాయి. కొన్ని జీవితాలు కూడా అంతే, చూడడానికి చాలా గొప్పగా ఉంటాయి, కానీ వాటి వెనుక ఎన్నో బాధలు ఉంటాయి. అందుకే అన్నింటినీ అందరినీ చూడగానే ఒక అంచనాకు మాత్రం వచ్చేయకండి. కొంతమంది చూడటానికి అందంగా ఉంటారు, అంతకంటే ఎంతో అందంగా మాట్లాడుతారు, కానీ వారి రూపంలో, మాటల్లో కనిపించే మంచితనం కంటే కనిపించని స్వార్థం, అవకాశవాదం వారి మనసుల్లో గూడు కట్టుకుని ఉంటుంది. అలాంటి వారితో జాగ్రత్త. జీవితం ఓ ప్రయాణం.
ఎంతోమంది కలుస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూడకు, వెళ్ళిపోయిన వాళ్ళ కోసం బాధపడకు, ఎవరి కోసము నీ ప్రయాణాన్ని ఆపకు. ఇది కేవలం నీ జీవితం మాత్రమనే విషయం మర్చిపోకు. జీవితం వడ్డించిన విస్తరి కాదు, కావలసినవన్నీ పళ్ళెంతో సహా కళ్ళ ముందు వచ్చేయవు. ఏది కావాలన్నా నువ్వే సంపాదించాలి, ఏది చేయాలన్నా నువ్వే సాధించాలి. బద్ధకం వదిలి యుద్ధానికి బయలుదేరు మిత్రమా. చుట్టూ చీకటి ఉంటేనే తలుకుమనే తారలో వెలుగు మనకు కనిపిస్తుంది. అలాగే కష్టాలన్నీ దాటి వస్తేనే సంతోషకరమైన జీవితం మన చేతికి అందుతుంది. అందుకే చీకటికి భయపడకు, కష్టాలను చూసి పారిపోకు. నీ ప్రమేయం లేకుండా సమస్యలు వస్తాయి, నువ్వే ఊహించకుండానే ప్రమాదాలు వస్తాయి, నువ్వు అనుకోకుండానే కష్టాలు కూడా వస్తాయి. వేటిని నువ్వు ఆపలేవు. ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోవడమే అందుకు నీకు కావలసిన ఒక ఆయుధం నీ చిరునవ్వు మాత్రమే. దాన్ని మాత్రం ఎప్పటికీ ఆపకు మిత్రమా.